భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన. హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సుధా గంటి. మీరు చూస్తున్నారు RTV చిత్రాలు. ఇప్పుడు లడ్డు అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. దాంట్లో మనం దూరద్దు. ఓకేనా అంటున్నా ఈ క్రేజీ స్టార్. సత్యం శివం సుందరం మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. కార్తీ తన సినిమాని తెలుగులో ఎంతగా ప్రమోట్ చేసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అరవింద్ స్వామి తెలుగు మీడియా ముందుకు రాకపోయినా ఇంత క్యూరియస్గా కార్తీ స్వయంగా వచ్చి తెలుగులో మాట్లాడేసి మరి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆయన సినిమాని మరింతగా ప్రమోట్ చేసుకున్నాడు. ఇంకా తెలుగులో మాట్లాడడమే కాకుండా పాటలు కూడా పాడేసి అద్భుతంగా అందరినీ మెప్పించాడు. ఎవరా కోసం ఆలియా. అదేంటి ఎన్టీఆర్ ఆలియా మళ్ళీ కలిసారా? RRR తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ భేటీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా ఒక స్పెషల్ చిట్ చాట్ ఇంటర్వ్యూ కోసం. ఎన్టీఆర్ ఆలియా భట్ సరదాగా ముచ్చట్లు పెట్టారు. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవరా సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకి భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ భారీ ఎత్తున కూడా ఈ సినిమా విడుదల చేయబోతున్నారంట. అండ్ ఎన్టీఆర్ గతంలో సోలోగా నటించిన ఏ సినిమాకి లేనంత క్రేజ్ దేవరా అయితే దక్కించుకుంది. అందుకే హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు నార్త్ లో ఎన్టీఆర్ ఎక్కువ ప్రమోషన్స్ అయితే చేస్తున్నాడు. తాజాగా ఆలియా భట్ ఇంకా కరణ్ జోహార్ తో చేసిన చిట్ చాట్ ప్రోమో అయితే విడుదలైందనే చెప్పాలి. అండ్ దట్ లుక్స్ అమేజింగ్. ఈ సినిమా చూడాలంటే పాకెట్లు నిల్లు చేసుకోవాల్సిందే అంట. మరేం చేస్తాం, మనకి అంత ఇష్టం ఈ స్టార్ అంటే ఇంకెవరో కాదు మన ఎన్టీఆర్. దేవరా సినిమా వస్తోంది కదా, దేవరా టికెట్ ధరలు భారీగా పెంచేస్తున్నారు. అదనపు షోలు కూడా పర్మిషన్స్ ఇచ్చేశారు. ఒక్క టికెట్ ఎంతో తెలుసా? దాదాపుగా 450 నుంచి 550 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఇంకా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వస్తున్న ఈ చిత్రం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తోంది. అండ్ ఫ్యాన్స్ ని కూడా ట్రైలర్ చాలా బాగా నచ్చేసిందని చెప్పొచ్చు వాళ్ళందరికీ. ఇంకా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భారీగా అయితే వసూళ్లు రాబట్టాలని ఇంకా ఈ టికెట్ రేట్స్ పెంచేశారని చెప్పొచ్చు. ఇంకా టికెట్ ధరలో అయితే పెంచడం మేరకు ఇప్పటికే చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఈ కీలక నిర్ణయం అయితే మారదనే చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా దేవర సినిమా బృందానికి అయితే గుడ్ న్యూస్ వినిపించింది. టికెట్ ధరలు కూడా వాళ్ళు కూడా పెంచబోతున్నారని చెప్పేసి. పుష్పరాజ్ కౌంట్ డౌన్ షురు అయిపోయింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగే పండగ. అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం పుష్ప 2 ఇంకా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. నిన్న మొన్నటి వరకు డిసెంబర్లో పుష్ప 2 సినిమా రిలీజ్ ఉంటుందా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి అందరిలో. దీంతో ఫ్యాన్స్ లో ఉన్న గందరగోళానికి అయితే చెక్ పెట్టారు మేకర్స్. పుష్ప 2 కౌంట్ డౌన్ అయితే పోస్టర్ రిలీజ్ అఫీషియల్ గా చేశారు. అండ్ నేటి నుంచి 75 రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రకటించారు. ఇంకా ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం అని అంటున్న మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్. అదేంటి, ఆవిడ ఎవరికి ఫ్యాన్? సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య తెలంగాణ మంత్రి సీతక్కకి పెద్ద ఫ్యాన్ అంట. ఇంకా ఆ విషయాన్ని స్వయంగా నమ్రతానే తెలిపారు. ఇంకా వరద బాధితులకి ఆవిడైతే సాయం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ గా 50 లక్షల విరాళం అయితే ప్రకటించారు మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్. ఇంకా ఆ చెక్ ని సీఎం రేవంత్ రెడ్డి గారికి వెళ్లి స్వయంగా అందించడం జరిగింది. ఇంకా ఈ సందర్భంగా తన అభిమాన పొలిటికల్ లీడర్ ని చూసిన నమ్రత ఆమెతో ఫోటో తీసుకుని ఎంతో మురిసిపోయారు. పుష్ప 2 ప్రొడ్యూసర్ జానీ మాస్టర్ అత్యాచారం కేసు మీద ఘాటుగా స్పందించారు. పుష్ప సెట్ లో జరిగిన వ్యవహారం అల్లు అర్జున్ సుకుమార్ గారి వద్దకు వెళ్లేంత ఇష్యూనే కాదంట. కనీసం టీం మొత్తానికి కూడా ఆ విషయం గురించి తెలియదంట. బన్నీ గారి స్టేచర్ కి ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వాళ్ళ మధ్య ఏం గందరగోళం జరిగిందనేది మాకు సంబంధం లేని విషయం. వాస్తవానికి పుష్ప 2 సినిమా కోసం చేయాల్సి ఉన్న ఒక ఐటమ్ సాంగ్ ని జానీ మాస్టర్ తో చేయించాలని అనుకున్నాం. ఆయనతో ఒప్పందాలు కూడా జరిగాయి. కానీ ఇంతలో ఇలా జరిగిందని ఇప్పుడు మరొక కొరియోగ్రాఫర్ తో ఆ సాంగ్ ను చేస్తున్నామని నిర్మాత రవి శంకర్ అన్నారు. అంతే తప్ప పుష్ప టీం మెంబర్స్ కి జానీ మాస్టర్ వ్యక్తిగత విషయానికి అసలు సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
ఆస్కర్ కి ఆమిర్ ఖాన్ మాజీ భార్య సినిమా లాపతా లేడీస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డులు వేడుకకి సంబంధించిన ఎంట్రీలు ఖరారవుతున్నాయి. ఇండియా నుంచి ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వంలో రూపొందించిన లాపతా లేడీస్ ఆస్కార్లో అయితే అధికారిక ఎంట్రీకి ఎంపిక అయింది. ఇంకా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకి ఆస్కార్ దక్కించుకునే అన్ని అర్హతలు ఉన్నాయంటూ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా ఆల్ ది బెస్ట్ టు ది సినిమా. ఓజీ అనుకుంటే వీరమల్లుని దించేశారే. విజయ్కి మాత్రం వెనకడుగు తప్పేలా లేదు. హరిహర వీరమల్లు నుంచి సడన్ గా సర్ప్రైజ్ వచ్చింది. మార్చ్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ డేట్ విజయ్ దేవరకొండ VD12 కోసం బుక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఓజీ అదే డేట్ కి వస్తుందని అనుకున్నారు. కానీ హరిహర వీరమల్లు వస్తోంది. ఏ మూవీ వచ్చినా కూడా వెనక్కి వెళ్లడం మాత్రం విజయ్ కి తప్పేలా కనిపించడం లేదు. మరొక వైపు నార్త్ లో సల్మాన్ సికిందర్ మూవీ కూడా ఉంది. మరి ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుందో అది మనకు అనవసరం. కానీ మన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మాత్రం మార్చ్ 28వ తారీఖున వస్తోంది. ఏ ఉన్నాడ్రా బాబు అని ఒక డైలాగ్ గుర్తుందా మీకు? మన అనుష్క మన హీరో ఎవరైతే ప్రభాస్ ఉన్నారో ఆ సినిమాలో చూసి అంటుందన్నమాట. కానీ ఇప్పుడు మహేష్ బాబుని చూస్తే ఏ ఉన్నాడ్రా బాబు అనేలా ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బయట ఈవెంట్స్ లో ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు కూడా తన లుక్ రివీల్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు మేక్ ఓవర్ ని అయితే పూర్తిగా మార్చేశాడు. అలా మహేష్ తన లుక్స్ ని బయటకి రానివ్వకుండా జాగ్రత్తగానే ఉంటూ వస్తున్నాడు. కానీ తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి చెక్ అందజేసిన టైంలో అయితే పూర్తి లుక్ బయటకు వచ్చేసింది. ఇంకా మహేష్ లాంగ్ హెయిర్ గుబురు గడ్డం చూస్తుంటే హాలీవుడ్ మెటీరియల్ అనిపించేలా ఉన్నాడు. ఇక ఈ లుక్ తో అయితే చాలా అందంగా ఉన్నాడు. అండ్ ఈ భేటీలో అయితే సీఎం గారిని కలిసి విరాళం ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఈ పిక్చర్స్ ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు లుక్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. ఇలా పూర్తిగా మహేష్ బాబు తన లుక్ ని చూపించడం ఇదే మొదటిసారి. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చెక్ అయితే అందించడం అనేది వావ్ అని చెప్పాలి. అండ్ కొంతమంది ఈ లుక్ ని విమర్శిస్తున్నారు. బికాస్ హీఈస్ లుకింగ్ లైక్ జీసస్ అంటూ, తన నాన్నగారు నటించిన ఒక జీసస్ పిక్చర్ ని సేమ్ అలాగే ఉంటుంది అంటూ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు RTV. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.